హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే 2 రకాల స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అవే మురుకులు, పప్పు చెకోడీలు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్. ఫస్ట్ నేను మీతో మురుకుల రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. బియ్యం పిండితో అప్పటికప్పుడు గుల్లగుల్లగా క్రిస్పీగా ఉండే ఈ స్నాక్ చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 4 కప్పుల బియ్యం పిండిని వేసి మీడియం ఫ్లేమ్ లో 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోండి. ఈ వేయించుకున్న బియ్యం పిండిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు రైస్ కి 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ చొప్పున 4 కప్పుల వాటర్ పోసి మరిగించుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్ లేకి 2 కప్పుల బియ్యం పిండికి 3/4 కప్పు పుట్నాల పప్పు అంటే 4 కప్పులకి 1.5 కప్పు పుట్నాల పప్పును మిక్సీ పట్టి పౌడర్ ని చేసుకోండి. ఈ పౌడర్ ని చల్లించి బియ్యం పిండిలోకి వేసుకొని రుచికి సరిపడా కారం, వాము, సాల్ట్, నువ్వులు వేసి పిండిని బాగా కలిపి వేడిగా ఉన్న వాటర్ ని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. పిండి అంతా బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా స్టార్ హోల్ ఉన్న బిళ్ళను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకులుగా చుట్టుకోండి. ఇలానే పిండిని అంతా చుట్టుకుంటూ వేడిగా ఉన్న ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి, ట్రై చేయండి. ఇప్పుడు రెండవ రెసిపీ అయిన పప్పు చెకోడీలు ఎలా చేయాలో చూద్దామా. పప్పు చెకోడీల కోసం ముందుగా శనగపప్పును 2 గంటల పాటు నానబెట్టి ఒక 30 నిమిషాల పాటు ఆరబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 1.5 కప్పుల వాటర్ ని పోసి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ఫుడ్ కలర్, 1 స్పూన్ నెయ్యి వేసి వాటర్ ని బాగా మరిగించుకోండి. నీళ్లు బాగా మరిగాక గ్యాస్ ఆపేసి 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా వేసి బాగా కలిపి కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తరువాత పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ ను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో ఒత్తుకొని శనగపప్పుని వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నింటినీ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.